హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ టాపిక్లో భాగంగా చూసుకుంటే మొట్టమొదటి టాపిక్ ఏంటి అంటే తొలి సంపూర్ణ సౌర గ్రామం కొండారెడ్డి అంట. ఎందుట్లో? సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి దక్షిణ భారతదేశంలోనే తొలి సంపూర్ణ గ్రామం అంట. ఒకసారి కనుక ఇక్కడ చూసుకుంటే తొలి సంపూర్ణ గ్రామంగా ఏ జిల్లాది? నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి. ఇక్కడ ఇచ్చారు చూసారా, కొండారెడ్డిపల్లి అనేది దక్షిణ భారతదేశంలో తొలి సంపూర్ణ సౌర గ్రామం. అయితే దక్షిణ భారతదేశంలో తొలి సంపూర్ణ సౌర గ్రామం కొండారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అయితే మరి భారతదేశంలో ఏంటి? భారతదేశంలో తొలి సంపూర్ణ సౌర గ్రామం కనుక చూసుకుంటే గుజరాత్లో ఉందన్నమాట. గుజరాత్లో ఉంది. ఏంటి అంటే మొధేరా. అది MODHERA. ఈ మొధేరా అనేటువంటి గ్రామం, ఈ గ్రామం అనేది భారతదేశంలోనే మొట్టమొదటి తొలి సంపూర్ణ సౌర గ్రామం అన్నమాట. ఈ మొధేరా గ్రామం ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో కొండారెడ్డిపల్లి ఎక్కడ? తెలంగాణ. ఏ జిల్లా అది? నాగర్ కర్నూలు జిల్లా. ఏ మండలం అంటే వంగూరు మండలం అన్నమాట. యాక్చువల్గా అసలు ఈ సంపూర్ణ సౌరగ్రామం అనేది కనుక చూసుకుంటే ఇందులో భాగంగా ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే ప్రభుత్వ భవనాలు, అంటే ప్రభుత్వ భవనాలు, ఆఫీసెస్, అంటే ప్రభుత్వ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రభుత్వ భవనాలపైన అన్నిటిపైన కూడా సౌర ఫలకాలను అమర్చడం జరుగుతుంది. అదే కనుక ఇంకొకటి కనుక చూసుకుంటే ప్రతి ఇంటిపైన, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిపైన కూడా సౌర పలకలను అమర్చడం జరుగుతుంది. మరి ఎంత సామర్థ్యంతో ఈ సౌర పలకలను అమర్చుతారంటే 3 కిలోవాట్ల సామర్థ్యంతో. ఎన్ని కిలోవాట్లు? 3 కిలోవాట్ల సామర్థ్యంతో ఈ సౌర పలకలను అమర్చడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టాపిక్ అన్నమాట. మళ్ళొకసారి కనుక చూసుకుంటే భారతదేశంలోనే తొలి సంపూర్ణ సౌర గ్రామం ఏంటి అంటే మొధేరా. స్పెల్లింగ్ ఇంపార్టెంట్, MODHERA, మొధేరా. అదే సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో కనుక మొట్టమొదటి తొలి సంపూర్ణ సౌర గ్రామం ఏంటి అంటే కొండారెడ్డిపల్లి. ఏ జిల్లా అంటే నాగర్ కర్నూలు జిల్లా. మండలం ఏంటి అంటే వంగూరు మండలం. ఏంటది? వంగూరు మండలం. సో ఫస్ట్ టాపిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు కనుక నెక్స్ట్ సెకండ్ టాపిక్ కనుక చూసుకుంటే సెకండ్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్ అనమాట. ఏంటి? ఇక్కడ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్స్ అనేవి ఎవరిస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారు. ఎవరిస్తారట? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారు. దీన్ని తెలుగులో ఏమంటామంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థగా పేర్కొంటాం. ఏమంటాం? ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థగా పేర్కొంటాం. ఈ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ ఏ అవార్డ్స్ ఇస్తుంది అంటే ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఏ ఇయర్కి గాను? 2025 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. అసలు యాక్చువల్గా ఈ UNEP అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే దాని బేసిక్స్లోకి మనం వెళ్తే కనుక యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1972లో 1972 జూన్ 5న స్థాపించడం జరిగింది. ఎప్పుడు? జూన్ 5న ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ జూన్ 5ని ఏమని పేర్కొంటారు? పర్యావరణ పరిరక్షణ దినం లేదా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పేర్కొంటారు. ఏమని పేర్కొంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జూన్ 5ని పేర్కొనడం జరుగుతుందన్నమాట. అసలు ఏంటి ఈ UNEP యొక్క పని ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తుందన్నమాట. అంటే ఎక్కడైనా పర్యావరణానికి సంబంధించి సమతుల్యత లేకపోతే ఆ సమతుల్యత వచ్చే విధంగా అక్కడ అది కృషి చేస్తుంది అన్నమాట. సో UNEP అనేది అందుకు సంబంధించింది. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? ఇది UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ కనుక ఎక్కడుంది అని చూసుకుంటే కెన్యా అన్నమాట. ఎక్కడ? కెన్యా దేశ రాజధాని నైరోబీలో ఉంది. కెన్యా దేశ రాజధాని ఏంటి? నైరోబీ అన్నమాట. ఈ నైరోబీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్. దేని యొక్క హెడ్ క్వార్టర్స్? UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కెన్యాలోని నైరోబీలో ఉంది. అయితే ఈ UNEP అనేది ప్రతి సంవత్సరం కూడా ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్స్ను
ప్రకటించడం జరుగుతుంది. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2025 సంవత్సరానికి కూడా ముగ్గురికి ఈ అవార్డులు అనేవి లభించడం జరిగింది. ముగ్గురికి అవార్డులు లభించడం జరిగింది. ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే జినాలి మోదీ. ఈ జినాలి మోదీ అనే మహిళ భారతదేశానికి సంబంధించిన మహిళ. అందుకే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి చెందిన మహిళ జినాలి మోదీకి ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు 2025 గాను లభించడం జరిగింది. అయితే మిగిలిన ఇద్దరు ఎవరు అంటే జోసెఫ్ గుతిరా. ఒకసారి కనుక ఇక్కడ చూసుకుంటే జోసెఫ్ గుతిరా అనమాట. జోసెఫ్ గుతిరా, అదేవిధంగా నోమి ఫోర్లియా. గుతిరా మరియు నోమి ఫోర్లియా. గుతిరా మరియు నోమి ఫోర్లియా. అయితే వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఎవరు వీళ్ళు? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళిద్దరూ కూడా కెన్యా దేశానికి సంబంధించిన వాళ్ళే. అంటే మొత్తం ముగ్గురికి ఇస్తే అందులో ఒక భారతీయురాలు, మిగతా ఇద్దరు జోసెఫ్ గుతిరా మరియు నోమి ఫోర్లియా అనేవాళ్ళు కెన్యా దేశానికి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే భారతదేశంలో ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు 2025 గాను ఎవరికి వచ్చిందంటే జెనీలా మోదీకి రావడం జరిగింది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే థర్డ్ వన్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఇది దేనికి సంబంధించిందంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఏది 2023 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డులను 2025లో ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటించారు? 2025లో ప్రకటించడం జరిగింది. అసలు యాక్చువల్గా మనం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ని గురించి తెలుసుకోవాలి అంటే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ఇవ్వడం జరుగుతుంది అంటే 1969 నుండి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను ఇస్తున్నారంటే దాదా సాహెబ్ అనేటువంటి నిర్మాత అంటే భారతదేశంలోని మొట్టమొదటి సినీ నిర్మాత ఎవరు అంటే దాదా సాహెబ్ అనమాట. సో ఇతని యొక్క పేరు మీద 1969 నుంచి ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ అవార్డు అనేది చిత్ర పరిశ్రమలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఎవరికి ఇస్తారు? ఇది చిత్ర పరిశ్రమ అన్నమాట. చిత్ర పరిశ్రమలో ఇచ్చేటువంటి అత్యంత అత్యంత గొప్ప అవార్డు అనమాట. అయితే మొట్టమొదట 1969లో ఈ అవార్డును ఎవరికి ఇచ్చారు అంటే దేవికా రాణి గారికి ఇవ్వడం జరిగింది. ఎవరికి? మొట్టమొదటి ఈ అవార్డు గ్రహీత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరై అంటే దేవికా రాణి గారు. ఎప్పుడు? 1969 సంవత్సరంలోనే ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా 2025 సంవత్సరానికి గాను 2023కి సంబంధించినటువంటి సినీ పరిశ్రమ అవార్డును ఎవరికి ఇవ్వడం జరిగిందంటే మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరికి? మోహన్ లాల్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇతను ఏ సినీ పరిశ్రమకు చెందినవాడు అంటే మలయాళ సినీ పరిశ్రమకు చెందినవాడు అనమాట. మలయాళ సినీ పరిశ్రమకు చెందినవాడు. కేరళ రాష్ట్రం. ఎవరు? కేరళ రాష్ట్రం. ఏ సంవత్సరానికి గాను ఇచ్చారో 2025 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ముందు ఈ 2024లో ఎవరికి ఇచ్చారంటే మిథున్ చక్రవర్తి. ఎవరికి? మిథున్ చక్రవర్తి గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2024 సంవత్సరానికి సంబంధించింది. అయితే ఈ మిథున్ చక్రవర్తి గారు ఏ చిత్ర పరిశ్రమకు చెందినవారు అంటే బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందినవారు. ఒకసారి కనుక ఇక్కడ ఉన్న టాపిక్ కనుక చూసుకుంటే ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి ఆయనకి ఎంపిక చేశారు. దేశంలోనే సినీ రంగానికి సంబంధించిన అత్యుత్తమ అవార్డు ఇదే అన్నమాట. అయితే ఒకసారి మరి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేవి మన తెలుగు వారికి ఎవరికైనా ఇప్పటి వరకు వచ్చిందంటే ఎస్, తెలుగువారి అంటే తెలుగులో మొట్టమొదట వ్యక్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకున్న వ్యక్తి ఎవరై అంటే బిఎన్ రెడ్డి అనమాట. ఎవరు? బిఎన్ రెడ్డి. ఎప్పుడు? 1974వ సంవత్సరంలోనే తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అని ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందింది ఎవరు అంటే బిఎన్ రెడ్డి. అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? బిఎన్ రెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళు ఎవరు అంటే పైడి జయరాజ్ గారు. ఎవరు? పైడి జయరాజ్ గారు. థర్డ్ వచ్చేసి ఎల్వి ప్రసాద్ గారు పొందారు. అదేవిధంగా బి నాగిరెడ్డి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, బి నాగిరెడ్డి. అదేవిధంగా అక్కినేని నాగేశ్వర గారు, ఏఎన్ఆర్ గారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత డి రామానాయుడు గారు, ఆ తర్వాత చివరికి వచ్చేసి కె విశ్వనాథ్ అనమాట. ఇప్పటి వరకు ఎంతమంది ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం జరిగిందంటే తెలుగు రాష్ట్రాల నుంచి 7 పొందడం జరిగింది. అయితే మొట్టమొదటి పొందిన వ్యక్తి ఎవరంటే బిఎన్ రెడ్డి 1974లో అనమాట. ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ క్రింది వారిలో తెలుగు రాష్ట్రాల నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందని వారు ఎవరు గుర్తించండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అందుకోసం మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. బిఎన్ రెడ్డి, పైడిరాజు, ఎల్వి ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గారు, డి రామానాయుడు గారు, కె విశ్వనాథన్ గారు, మొత్తం 7 మెంబర్స్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును పొందడం జరిగిందనమాట. ఇందులో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అనిల్ చౌహాన్ గారు వార్తల్లో నిలిచారు. ఏంటి అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్గా మరలా అతని యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగిందనమాట. ఎవరి యొక్క పదవీ కాలాన్ని? అనిల్ చౌహాన్ యొక్క పదవీ కాలాన్ని ఎప్పటి వరకు? 2026 మే 30 వరకు పొడిగించడం జరిగింది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఉన్న అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని 2026 మే 30 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందన్నమాట. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది ఇంపార్టెంట్. కొత్త హైకోర్టు భవనం అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు భవనాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడు అంటాడు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంట? రంగారెడ్డి జిల్లా. ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలోని బుద్వేల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నాడు అంటాడు. ఎంత విస్తీర్ణం అంట? 100 ఎకరాల విస్తీర్ణంలో రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కొత్త హైకోర్టు భవనానికి ఎంత వ్యయం చేస్తున్నారు అంటే 1550 కోట్ల వ్యయాన్ని చేస్తున్నారంట. ఎంత? 1550 కోట్ల వ్యయాన్ని చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు గురించి కూడా ఒకసారి చర్చించాలి మనం. అంటే కొత్తగా ఏర్పాటు చేస్తున్న హైకోర్టు ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా బుద్వేల్. అయితే ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు ఉంది. ఈ హైకోర్టు అనేది ఎప్పుడు స్థాపించారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టును 1920లో స్థాపించారు. ఎప్పుడు? 1920లో. ఎవరు స్థాపించారు అంటే 7th నిజాంగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు స్థాపించడం జరిగిందనమాట. అయితే 1920లో ఏర్పడినటువంటి ఎప్పుడు? ఈ 1920లో ఏర్పడినటువంటి తెలంగాణ హైకోర్టు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఏర్పడింది. ఎట్లా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఏర్పడింది. అయితే 2014లో మళ్ళీ ఏమైంది? తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి మరియు అదేవిధంగా తెలంగాణకి 2019 జనవరి 1 వరకు, ఎప్పటి వరకు? జనవరి 1 వరకు కూడా ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. ఎప్పటి నుంచి? 2014 నుంచి 2019 జనవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకి ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టుగా పిలవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2019 జనవరి 1 నుంచి తెలంగాణ హైకోర్టుగా ప్రస్తావించడం జరుగుతుంది అన్నమాట. మళ్ళొకసారి పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం. కొత్త హైకోర్టు భవనం రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో 100 ఎకరాల్లో హైకోర్టు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. నిర్మాణానికి సెప్టెంబర్ 24న ఎప్పుడంట? డేట్ ఇంపార్టెంట్ చూసుకోండి. సెప్టెంబర్ 24న భూమి పూజ చేశారు. ఈ భవన నిర్మాణానికి మొత్తం ఎంత? 1550 కోట్ల వ్యయం చేయనున్నారన్నమాట. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ కనుక చూసుకుంటే తెలంగాణ అనేది మిగులు రాష్ట్ర జాబితాలో చేరడం జరిగింది. తెలంగాణ అనేది ఏ జాబితాలో చేర్చారంట? మిగులు రాష్ట్రంగా మారింది అంట. ఎవరు చెప్పారు మిగులు రాష్ట్రంగా మారింది అంటే కాగ్ యొక్క నివేదిక తెలియజేస్తుంది అంట. అయితే యాక్చువల్గా ఇక్కడ మనం కనుక చూసుకుంటే మిగులు అనేది ఎప్పుడు వస్తుంది? మిగులు అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కన్నా వ్యయం అనేది తక్కువగా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ప్రభుత్వానికి 100 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది? 80 కోట్లే ఖర్చు చేస్తే ఇక్కడ మిగులు ఏర్పడుతుందన్నమాట.
మిగులు ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ఎంత ఏర్పడుతుంది మిగులు 20 కోట్ల మిగులు ఏర్పడుతుంది అన్నమాట. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి కాగ్ తెలపడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాగ్ కనుక చూసుకుంటే కాగ్ అంటే ఏంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. యాక్చువల్గా ఈ కాగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే CAAG అనమాట. ఇక్కడ ఏం చెప్తుంది CAAG అంటే కంట్రోలర్ అకౌంటింగ్ ఆడిటర్ జనరల్ అనమాట. అయితే ఈ అకౌంటింగ్ అనేటువంటి పదాన్ని తొలగించి కాగ్గా మార్చారు. కాగ్ అంటే ఏంటి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అకౌంటింగ్ అనే పదాన్ని తొలగించారు. ఏ పదాన్ని తొలగించారు అని అడుగుతాడు అనమాట. ఏంటి అర్థం? అకౌంటింగ్ అనే పదాన్ని తొలగించి ఓన్లీ ఆడిట్ చేసేటువంటి బాధ్యతలే కాగ్కి ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఈ కాగ్ ఏం చేస్తుంది? ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దీని యొక్క పని విధానం ఏంటి అంటే కేంద్రము మరియు రాష్ట్రాల యొక్క లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను తనిఖీ చేస్తుంది లేదా ప్రభుత్వం యొక్క ఖాతాలను తనిఖీ చేస్తుంది అనమాట. అంటే ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, అదే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఖర్చు చేస్తున్నాయి అనేటువంటి అంశాలు కాగ్ అనేది సేకరిస్తుంది అనమాట. సేకరించి ఏం చేస్తుంది ఈ కాగు? అదే కేంద్రంలో కనుక అయితే రాష్ట్రపతికి సబ్మిట్ చేస్తుంది. ఆ రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఉంచుతారు. అదే రాష్ట్రంలో అయితే కాగ్ ఎవరికి సబ్మిట్ చేస్తారు? గవర్నర్కి సబ్మిట్ చేస్తారు. గవర్నర్కి సబ్మిట్ చేస్తే గవర్నర్ అసెంబ్లీ సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ ముందు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే కాగ్ గురించి ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే పార్ట్ 5 అనమాట. పార్ట్ 5 దేని గురించి చెబుతుంది? కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. ఈ పార్ట్ 5లోని ఆర్టికల్ 148 నుంచి ఆర్టికల్ 151 వరకు ఉన్నటువంటి అంశాలను కాగ్ గురించి తెలియజేస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ కాగ్కి సంబంధించిన అంశాలు. ఈ కాగ్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తామంటే వాచ్ డాగ్ ఆఫ్ ఏంటది? వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అనమాట. అంటే ప్రజల యొక్క సొమ్ముకు ఇది కాపలా కుక్క వంటిది అని చెప్పేసి కాగుకి ఒక పిలుపు ఉందన్నమాట. సో ఇది అయితే ఇక్కడ అసలు కాగ్ ఏం చెప్పింది అనేసి మనం ఒకసారి చూద్దాం అనమాట. రెవెన్యూ మిగులు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. అంటే తెలంగాణ కూడా చేరింది అనమాట. దేశ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నిర్వహించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ నివేదికను వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలను కాగ్ విడుదల చేసింది. ఏ సంవత్సరానికి సంబంధించిన లెక్కలంటే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు. అంటే ఇక్కడ ఏమడుగుతాడంటే ఏ సంవత్సరంలో అంటే ఏ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులు ఏర్పడ్డాయని అడుగుతాడు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులు ఏర్పడ్డాయి అనేది మనం చదువుకుంటాం. కానీ ఇక్కడ ఏ సంవత్సరంలో అంటే ఏ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులు ఏర్పడ్డాయంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో మిగులు నిధులు ఏర్పడ్డాయని చెప్పి కాగ్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది అనమాట. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన లెక్కలను కాగ్ విడుదల చేసింది. 2023 మార్చి నాటికి దేశంలోని 28 రాష్ట్రాల్లో 16 రెవెన్యూ మిగులున్నాయి, మరో 12 రెవెన్యూ లోటులు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే కాగ్ మొత్తం ఎన్ని రాష్ట్రాల యొక్క ఆదాయాలను తనిఖీ చేసింది? ఉన్నటువంటి 28 రాష్ట్రాల యొక్క ఆదాయాలను తనిఖీ చేసింది. ఈ 28 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో? 16 రాష్ట్రాల్లో మిగులు ఉంది. అదే 12 రాష్ట్రాల్లో ఈ 12 రాష్ట్రాల్లో ఏముంది? లోటు ఉందన్నమాట. లోటు అంటే ఏంటి? ఇక్కడ ఒక ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యయం కంటే. అంటే వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది, ఆదాయం కంటే కూడా వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్రభుత్వానికి ఒక 100 కోట్లు ఆదాయం వస్తుంటే ఆ ప్రభుత్వం 120 కోట్లను ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ విధానాలకు లేదా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు 120 కోట్లు ఖర్చు చేస్తుంది. అప్పుడేంటి? ఆదాయం ఏమో 100 కోట్లు, ఖర్చు ఏమో 120 కోట్లు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నీకు లోటు ఎంత ఏర్పడుతుంది? 20 కోట్లు లోటు ఏర్పడుతుంది అనమాట. 20 కోట్లు లోటు ఏర్పడుతుంది. అలా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 12 రాష్ట్రాలు ఉన్నాయి. అదే మిగిలినటువంటి రాష్ట్రాలు 16. 12 రెవెన్యూ లోటులు ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ మిగులు జాబితాలో ఉంది. అయితే తెలంగాణ ఎంత మిగులుని కలిగి ఉంది అంటే 5,944 కోట్ల మిగులను కలిగి ఉందన్నమాట. ఎంత? 5,944 కోట్లను మిగులుని కలిగి ఉంది. ఏ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరం అంటే 2022-2023కి సంబంధించిన
ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అనమాట. కాగ్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇంకా కనుక చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఆయిల్ పామ్ సాగుకు సంబంధించింది అనమాట. ఇక్కడ ఆయిల్ పామ్ సాగుకి సంబంధించింది కనుక మనం చూసుకుంటే ఆయిల్ పామ్ సాగులో ఏంటి తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఆయిల్ పామ్ సాగులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందనమాట. ఏంటి యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఏంటి అంటే ఎన్ఎంఈఓ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్. ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎడిబుల్ ఆయిల్స్ అంటే తినదగిన నూనెలు అనమాట. తినదగిన నూనెలు. యాక్చువల్గా ఈ ఎడిబుల్ ఆయిల్స్ అనేవి దాదాపు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నివేదికల ప్రకారం 90% ఎడిబుల్ ఆయిల్స్ అనేవి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే భారతదేశంలో 90% తినదగిన నూనెలని మనం ఉత్పత్తి చేసుకోవట్లేదు, దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఎంత లోట్లో ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకోసం అనేసి కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ ప్రారంభించింది. ఆయిల్ సాగులో భారతదేశం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఒక మిషన్ ప్రారంభించింది. ఆ మిషన్ ఏంటి అంటే నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఎన్ఎంఈఓ అనమాట. ఏ ఆర్థిక సంవత్సరానికి దీన్ని ప్రారంభించిందంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మిషన్ ఉంటుందన్నమాట. ఎప్పటి నుంచి? 2024-25 నుండి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ ఆయిల్ పామ్ మిషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయిల్ పామ్లో 2 ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్లో 2 ఉంటాయి. ఏంటి? ఒకటేమో ఆయిల్ సీడ్ ఉంటుంది, ఒకటేమో ఆయిల్ పామ్ ఉంటుంది. 2 ఉంటాయన్నమాట. ఆయిల్ సీడ్ ఒకటి, ఆయిల్ పామ్. అయితే ఈ ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అనేది అగ్రస్థానాన్ని ఆక్రమించడం జరిగింది. అగ్రస్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఒకసారి అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూస్తే దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో అమల్లో తెలంగాణ అనేది ఏ స్థానంలో ఉంది? అగ్రస్థానంలో ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది? అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్ అనమాట. అంటే వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందికి రావడం జరుగుతుంది. ఏ మంత్రిత్వ శాఖ కిందికి? వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. అయితే దీని మీద అడిగే క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇది ఏ సంవత్సరాల మధ్య అమల్లో ఉంటుంది అని అడుగుతాడు. ఇందాక చెప్పాను కదా, ఏ సంవత్సరాలు? 2024-25 నుంచి 2030-31 మధ్య కాలంలో ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ అనేది అమల్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే మనం చూసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్. ఒక్కసారి కనుక మనం కనుక చూసుకుంటే ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అనేది అగ్రస్థానంలో ఉంది. మిగులు రాష్ట్రంగా తెలంగాణ అనేది ఏర్పాటు అయింది. ఎప్పుడు అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఈ నివేదికను ఎవరు ఇచ్చారు అంటే కాగ్ ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. కొత్త హైకోర్టు భవనాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో నిర్మించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనిల్ చౌహాన్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ గారి యొక్క కాలాన్ని 2026 మే 30 వరకు పొడిగించడం జరిగింది. మోహన్ లాల్ గారికి 2025 సంవత్సరంలో 2023కు సంబంధించిన చిత్ర పరిశ్రమ అవార్డు అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మోహన్ లాల్ గారు పొందడం జరిగింది. ఇతను మలయాళ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి. జినాలి మోదీకి ఏ అవార్డు వచ్చింది? ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు ఈ అవార్డును అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారు ప్రకటించారు. ఎక్కడుంది యుఎన్ఈపీ అంటే కెన్యా రాజధాని నైరోబీలో ఉంది అన్నమాట. ఎప్పుడు స్థాపించారంటే 1972 జూన్ 5న ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 5 ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పేర్కొంటారు. ఇకపోతే ఫస్ట్ది
తొలి సంపూర్ణ సౌర గ్రామంగా కొండారెడ్డి. భారతదేశంలోని తొలి సంపూర్ణ సౌర గ్రామం ఏంటి అంటే మధుర. ఏంటంటే మోదరే. ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది. అదే దక్షిణ భారతదేశంలోని తొలి సంపూర్ణ సౌర గ్రామం ఏంటి అంటే కొండారెడ్డి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ చేసినటువంటి కరెంట్ అఫైర్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.